బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ హనుమకొండ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ తీర్పు కోసం బండి సంజయ్ కన్నా ఎక్కువగా పోలీసులు కేసీఆర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా 10th పరీక్షాపత్రం లీక్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్పై పోలీసులు బెయిల్ కు వ్యతిరేకంగా పిటిషన్ను బండి విచారణకు సహకరించడం లేదు, మొబైల్ ఫోన్ ను ఇవ్వడం లేదన్న కారణాలు చూపారు. ఇక తీర్పు ఇవ్వడమే మిగిలింది. ఈ తీర్పును ఇవాళ హనుమకొండ మెజిస్ట్రేట్ చెప్పనున్నారు. మరి ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ తీర్పు కోసం బండి సంజయ్ కన్నా ఎక్కువగా పోలీసులు కేసీఆర్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. రైట్ వెన్నెల, హన్మకొండ జిల్లాలోని 10వ తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో ప్రధాన నిందితుడైన బండి సంజయ్ బెయిల్ రద్దు పై గురువారం అంటే ఈ రోజు తీర్పు వెలువడనుంది. నియమ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో బండి సంజయ్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి కూడా పోలీసులు శాఖలు చేసిన పరిస్థితి కనపడుతోంది. ఈ పిటిషన్ పై హన్మకొండ జిల్లాలోని 4వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ అంటే 4 న్యాయస్థానం న్యాయమూర్తి అయిన మట్ట సరిత ఇరు పక్షాల వాదనలు మంగళవారం నాడే మనము విన్నవించుకోవడం జరిగింది. ఆ విషయం పట్ల అందరికీ అంటే అన్ని విషయాలు వాదనలు జరిపినప్పటికీ కూడా తదుపరి వాదనల కోసం కేసును అంటే బుధవారానికి వేయడం జరిగింది. కానీ బుధవారం నాడు ఇరు వర్గాలు కానీ ఎవరు వాదనలు చేయలేకపోవడంతో ఈ రోజు నేటికి తీర్పు మాత్రం ఈ రోజు బండి సంజయ్ కి ఇవాళ రద్దు విషయం పట్ల మాత్రం కోర్టు స్థానంలో కూడా ఇవాళ రద్దు చేయాలని చెప్పి కూడా కొంత వాదన చేస్తున్నప్పటికీ కూడా అంటే బండి సంజయ్ మాత్రం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం బెయిల్ రద్దు పిటిషన్ పై కూడా ఈ రోజు వాదోపవాదనలు జరగనున్నాయి. బండి సంజయ్ విచారణకు కూడా సహకరించడం లేదని, సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదని, బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీస్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పీపీలు కూడా కోర్టులో వేసినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం మాత్రం వాదోపవాదనలు జరగనున్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం ఏ నిర్ణయిస్తుందో ఈ కోర్టు కూడా ఇప్పటికీ ఇరు పక్షాల వాదనలు కూడా పూర్తిగా పెండింగ్ లో ఉన్న కోర్టు పనులన్నీ కూడా ఈ రోజు నిర్ణయంకి రానున్నాయి. ఈ రోజు కోర్టులో అంటే ఈ రోజు మధ్యాహ్నము ప్రధాన న్యాయమూర్తి సరిత దగ్గర కూడా ఇవాళ ఏం వెలువనున్నాయి. ఈ మధ్యాహ్నము ఈ రోజు మాత్రం వాదనలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వాదనలలో కూడా ఏం తుది నిర్ణయం రాబోతుందని చెప్పి కూడా మొత్తం అంటే పబ్లికే కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రధాన కార్యకర్తలే కావచ్చు, లేకపోతే వేచి చూసే పరిస్థితి కనపడుతుంది. కానీ బండి సంజయ్ మాత్రము అగ్రహానికి వ్యక్తం అవుతున్నాడు. బండి సంజయ్ కూడా పిటిషన్ రద్దు వాదనల పైన కూడా విచారణ సహకరించడం లేదని కూడా, సెల్ ఫోన్ ఇవ్వడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు మాత్రం ఇరు వర్గాలను వాదనలను కూడా మధ్యాహ్నం కోర్టులో కూడా వాదనలు వినిపించబోతున్నాయి. కానీ ఈ మధ్యాహ్నం మాత్రం కోర్టు నిర్ణయించేయండి ఏం నిర్ణయిస్తారని చెప్పి కూడా వేచి చూసిన పరిస్థితి కనపడుతుంది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.